ఏపీ తీరం వైపు పెతాయ్ తుఫాన్ దూసుకువస్తూ ఉంది. ఇవాళ రేపు కూడా కోస్తాంధ్రలో భారీగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. మనం ఒకసారి గుంటూరు వెళ్దాం. మా ప్రతినిధి రామకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గుంటూరులో తాజా పరిస్థితిని వివరిస్తారు. రామకృష్ణ. థ్యాంక్ యూ సంజయ్. పెతాయ్ తుఫాను ప్రభావంతో గత రాత్రి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా చెదురుమదురుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వర్షాల ప్రభావంతో జనజీవనం స్తంభించిపోతూ ఉంది. మరోవైపు చలిగాలుల తీవ్రత బాగా పెరిగింది. దీంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు రాలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి కొంతమేర వరి పంట కొంతమేర నష్టం వాటిల్లే పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే వరి కోతలు జరిగాయి. వాటన్నింటినీ కూడా నూర్పులు చేసి ఇళ్లకు కొంతమంది చేర్చుకోవటం జరిగింది. మరికొంతమంది అయితే అక్కడే పొలాల్లోనే ఓదెల మీద వాటన్నిటిని కూడా కుప్పలుగా వేసే ప్రయత్నాలని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఎక్కడైనా వరి పంట తడవకుండా టార్పాలిన్ పట్టాలను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. జిల్లా కలెక్టర్ కోనా శశిధర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అన్ని జిల్లాల యంత్రాంగంతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకుంటా ఉన్నారు. ప్రస్తుతం అయితే కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైంది. అక్కడి నుంచి దాదాపుగా 16 కిలోమీటర్ల వేగంతో ఒడ్డుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తీరం దాటే ప్రధానంగా ఇది కాకినాడ యానంల మధ్య ఈరోజు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం వారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఈ ప్రధానంగా ఈ తుఫాను గనక తీరం దాటిన పక్షంలో పెద్ద ఎత్తున ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజానికాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. తహసీల్దారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. దాంతోపాటు ఉన్నతాధికారులను ఆయా మండలాలకు ఇన్ఛార్జీలుగా అక్కడకు ఉటావుటిన వెళ్లమని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. పునరావాస కేంద్రాల వద్ద ఆహార పదార్థాలు వీటన్నిటినీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అటు విద్యుత్ స్తంభాలు కనుక నేల కూలిన పక్షంలో తక్షణమే విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.